చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్ ముద్దు అంటున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఇదే ఈవీఎంల ద్వారానే కదా గెలిచాడు 151 స్థానాలు. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందండి. సరే, ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్రంలో ప్రభుత్వంలో ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ ఉంది. పోనీ బీజేపీ ట్యాంపరింగ్ చేసింది అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేస్తే 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. ట్యాంపరింగ్ చేస్తే 6 గెలవాలి కదా. పోనీ కేంద్రంలో బీజేపీ 400 స్థానాలు వస్తాయనుకుంటే 250 స్థానాలు కూడా సింగిల్గా రాలేదు బీజేపీకి. అయితే నిజంగా ట్యాంపరింగ్ ఏమైనా చేయగలిగితే బీజేపీ కనీసం 300 స్థానాలైనా గెలవచ్చు కదా. ఎందుకు గెలవలేదు? నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు పైన ఆధారపడి ప్రభుత్వం ఏర్పడింది ఈరోజు. పోనీ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంల పైన గెలిస్తే ఇప్పుడు ఈయన చేసిన స్టేట్మెంట్ తప్పని అంగీకరిస్తారా, లేదా ఈవీఎంలు రైట్ అని ప్రభుత్వం స్వీకరిస్తారనేది చూడాలి. ఇది కేవలం పార్టీ కార్యకర్తలను, పార్టీని కాపాడుకోవాల్సిన దానికి ఒక ఎత్తుగడ మాత్రమే జగన్మోహన్ రెడ్డి.